వెల్కమ్ టు మై ఛానల్. కథను వ్రాసినవారు శ్రీకృష్ణ, నేరేటర్ ప్రియదర్శిని. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కాపయ్య నాయకుడు చెప్పిన కథ పూర్తయిన కాసేపటికి తూర్పున ఎర్రటి వెలుతురుతో సూర్యుడు ఉదయించాడు. తురుష్కులు ధ్వంసం చేయగా మిగిలిన బురుజుల మీద ఆయా నాయంకరులు వారి సైన్యంతో నిలబడి ఉండగా, రాజభవనం మీద ఉన్న అన్నిటికన్నా ఎత్తైన బురుజు మీద ఒక ఉప్పెన తరువాత వచ్చిన ఒక ప్రశాంతమైన చిరుగాలిలా వీస్తున్న గాలికి రెపరెప్పలాడుతున్న వరాహధ్వజాన్ని చూస్తూ కాపయ్య నాయకుడు గర్వంగా లేచి నిలబడ్డాడు. అతడితో పాటు చిన్నప్రోల రుద్రనాయకులు కూడా లేచి నిలబడి సూర్యుని కిరణాలు పడి మరింత ప్రజ్వలనంగా వెలుగుతూ ఎగురుతున్న ఆ పతాకానికి గౌరవంగా వందనం చేశారు. తరువాత రుద్రమనాయకుడు సమస్త కాకతీయ సామ్రాజ్యంలోని నాయంకరులతోనూ సైనికులతోనూ పరివేష్టింపబడిన ఓరుగల్లు కోట బురుజులను, కోట ప్రాంగణాన్ని, నగర పరిసర ప్రాంతాలంతటినీ ఒకసారి తేరిపారా చూసి కాపయ్య నాయకుడిని గౌరవంగా చూస్తూ, మొత్తానికి ఓరుగల్లును తిరిగి సాధించారు ప్రభు. ఆంధ్రసూరత్రానుడిగా ఆంధ్రదేశాధీశుడవై ఈ త్రిలింగ రాజ్యాన్ని మీరు చక్కగా పాలించాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అది విన్న ప్రోల కాపయ్య కేసి గౌరవంగా చూస్తూ ఉప్పొంగిన మనసుతో, ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సూరత్రాన కాపయ్య నాయక జయహో అన్నాడు. అది విన్న మిగిలిన నాయంకరులు కాపయ్యకు అదేవిధంగా జేజేలు పలికారు. అదెందుకో అతడికి అలా జేజేలు పలకడం సింగమనాయకుడు పెద్ద కొడుకైన అనపోతా నాయకుడికి, మరికొందరు వెలమనాయకులకు నచ్చలేదు. అలా కొన్ని రోజులు తెలుగు సైనికులందరూ ఓరుగల్లు కోటలోనే ఉండి ఇక తురుష్కుల నుంచి ఎటువంటి దాడుల భయము లేదని నిర్ధారించుకున్న తర్వాత నాయంకరులందరూ వారి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లి పాలనను చక్కదిద్దాలని అనుమతికై కాపయ్య నాయకుడు దగ్గరకు వెళ్లారు. కాపయ్య అందుకు అంగీకరించడంతో త్రిలింగ రాజ్యంలో తురుష్క సైనికులను మూలకుమట్టంగా తరిమివేయడానికి విశేషం కృషి చేసిన ప్రోలయ వేమారెడ్డి తన రాజధాని అయిన అద్దంకి పట్టణానికి, సింగమనాయకుడు అవనగల్లు పట్టణానికి, ఇతర నాయంకరులు వారి వారి సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. తురుష్కుల ఆగడాలతో అస్తవ్యస్తమైన ప్రజా జీవితం, వ్యవసాయం పూర్తిగా కోలుకునే వరకు ప్రజలు ఎవ్వరూ ఏ విధమైన పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని తన రాజ్య ప్రజలకు కాపయ్య నాయకుడు ప్రకటన చేయగానే ప్రజలందరూ హర్షాతిరేకాలు తెలియజేశారు. ఆంధ్రదేశమంతా కొంచెం కొంచెంగా జరిగిన విధ్వంసపు నష్టాల నుండి కోలుకోవడం మొదలైంది. ప్రజలు కూడా గతంలో తాము పడిన కష్టాలు ఒక్కొక్కటి మరిచిపోసాగారు. గతంలో దాడికి గురై దెబ్బతిన్న దేవాలయాలు పునర్నిర్మించడం, చెరువులలో పూడికలు తీయించి వాటికి మరమ్మతులు చేయించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం చేశారు. దాంతో పన్నుల రాబడి పెరిగి ఖజానా తిరిగి పుంజుకోవడం మొదలైంది. అవనగల్లు కేంద్రంగా వెలమవర్గానికి చెందిన సింగమనాయకుడు నాయకత్వంలో వెలమరాజ్యం అద్దంకి రాజధానిగా చేసుకుని ప్రోలయ వేమారెడ్డి నాయకత్వంలో రెడ్డి వర్గానికి చెందిన నాయంకరులు కాపయ్య నాయకుడి మాటకు లోబడి ఉంటూ స్వాతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. ఓరుగల్లులో ధనం తీసుకెళ్లినప్పుడు ఎప్పటిలాగే హస్తినాలో రాజకీయ అలజడులు తిరిగి ప్రారంభమయ్యాయి. తురుష్కులు సింహాసనం కోసం జరుగుతున్న కుట్రలు కుతంత్రాల్లో మునిగి ఉండటం వల్ల వారు ఆంధ్రరాజ్యం వైపు తిరిగి చూసే ఓపిక లేకపోయింది. కానీ ఈసారి ఆంధ్రరాజ్యాన్ని నాశనం చేయడానికి బయటి శత్రువుల నుండి ఎటువంటి ప్రమాదమూ రాలేదు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రుల అంతర్గత శత్రువులే రాజ్య నాశనానికి పూనుకుంటారని ఎవరూ ఊహించలేకపోయారు. రెడ్డి వెలమ వర్గాలకు మధ్య మళ్లీ అగ్ని రగులుకుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉన్నప్పుడు ఎవరినెవరు కొట్టుకోవాల్సిన పనిలేదు, తిట్టుకోవాల్సిన పని లేదు. చిన్న పొసగని మాట చాలు వారి మధ్య యుద్ధం మొదలవ్వటానికి. అప్పుడూ అదే జరిగింది. వేమారెడ్డికి సింగమనాయకుడికి మధ్య ఏం జరిగిందో కాపయ్య నాయకుడు తెలుసుకునేలోపే సింగమనాయకుడు వేమారెడ్డి మీదకు యుద్ధానికి సిద్ధమయ్యాడు. వేమారెడ్డి ఈ యుద్ధాన్ని ఆపాల్సిందిగా కాపయ్య నాయుడికి కబురు పంపాడు. కాపయ్య నాయకుడు ఈ గొడవకు కారణం తెలుసుకొని న్యాయాన్యాయాలు ఏదో చూసి తరువాత తప్పు చేసిన వారిని శిక్షించే వరకు యుద్ధాన్ని ఆపవలసిందిగా కాపయ్య నాయకుడు సింగమనాయకుడికి లేఖ పంపాడు. దానికి బదులుగా, ఇది మాకు మధ్య జరగవలసిన యుద్ధం, మధ్యలో నీ ప్రమేయం అవసరం లేదు. న్యాయమేదో అన్యాయమేదో మేము తేల్చుకుంటాం. మేము అద్దంకి పట్టణం మీద దాడి చేసి తీరవలసిందే. ఇప్పటికే మేము నిర్ణయం తీసుకున్నాం అని కాస్త ఘాటుగానే సింగమనాయకుడి నుండి సమాధానం అందుకున్న కాపయ్య నాయకుడు, సరే, మీరు అద్దంకి పట్టణం మీద దాడి చేయాలని మీరు నిర్ణయం తీసుకొనుంటే
నేను కూడా అమనగల్లు పట్టణం మీద దాడి చేయాలని నేను కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని కాపయ్య నాయకుడు కూడా గట్టిగానే సమాధానం పంపాడు. కనీసం అలా అయినా సింగమ నాయకుడు యుద్ధ ప్రయత్నాలాపి వెనక్కి తగ్గుతాడేమో అని. భయపడి వెనక్కి తగ్గేవాడే అయితే అతడు సింగమనాయకుడు ఎందుకవుతాడు? సింగమనాయకుడు చేసిన ప్రమాణం ప్రకారం అద్దంకి పట్టణం మీద దాడికి వెళ్లాడు. దాంతో కాపయ్య నాయకుడు కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. సింగమనాయకుడు అలా అద్దంకి మీదకు దాడికి వెళ్లాడని తెలియగానే ఓరుగల్లు సమస్త సైన్యానికి అధిపతిగా ఎదిగిన ప్రోలయ నాయకుడికి కొంత సైన్యాన్ని తీసుకొని వెళ్లి అవనగల్లు పట్టణాన్ని స్వాధీనం చేసుకోమని పంపాడు. ప్రభువు ఆజ్ఞ అవగానే క్షణం ఆలస్యం చేయకుండా ప్రోల తగిన సైన్యంతో వెళ్లి అవనగల్లు పట్టణాన్ని ఆక్రమించి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అద్దంకిలో జరిగే యుద్ధం తర్వాతైనా తప్పొప్పులు ఎవరివో నిర్ణయించి తరువాత అవనగల్లు సింగమనాయకుడికి వెనక్కిద్దామని కాపయ్య నాయకుడు అనుకున్నాడు. కాని కాపయ్య ఆక్రమించిన పట్టణంలో మళ్లీ మనం కాలుపెట్టడమేమిటి? అవనగల్లుని కాపయ్య నాయుడే ఉంచుకొని మీరు మన రాచకొండ లేదా దేవరకొండ కోటలోనే ఉండండి అని సింగమనాయకుడి పెద్ద కొడుకు అనపోత నాయకుడిచ్చిన సలహాపై అతడు అక్కడే ఉండిపోయాడు. అప్పటి వరకు రెడ్డి వెలమ వర్గాలకు మధ్య ఉన్న వైరంలోకి కమ్మవర్గం వారు కూడా వచ్చి చేరారు. అలా కొన్ని రోజులకు అమనగల్లులో ఉన్న ప్రోలాకు ఓరుగల్లులో నుండి అక్కడ జరగబోయే ఒక సమావేశంలో పాల్గొనడానికి ఉన్నపళంగా వచ్చేయాలని కాపయ్య నాయకుడు నుండి కబురు రావటంతో ప్రోలా వెంటనే బయలుదేరి ఓరుగల్లుకు చేరుకున్నారు. అక్కడ రాజభవనంలోకి ప్రవేశించిన ప్రోలయ నేరుగా కాపయ్య నాయకుడి సమావేశ గదిలోకి ప్రవేశించాడు. ప్రోలయ్యను చూడగాని కాపయ్య ముఖంలో చిరునవ్వు కనపడింది. కాపయ్యను చూడగాని ప్రోలయ గౌరవంగా వందనం చేసి నిలబడ్డాడు. కాపయ్య తన సేనాధిపతి అయిన ప్రోలయ్యను భుజం పట్టుకుని దగ్గరకు తీసుకుని, ఏం ప్రోలా, రాజ్యంలో ప్రజలు నా గురించి నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. దానికి ప్రోలయ్య, ప్రభు, మీ పరిపాలనను తప్పుపట్టడానికి ఏమీ లేదు. అల్లకల్లోలమైన సామ్రాజ్యంలో తిరిగి శాంతిని స్థాపించడానికి మీరు చేసిన కృషికి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సూరత్రాణ బిరుదులతో పాటు ఈ మధ్య అవనగల్లు పురాధీశ్వర అనే మరొక బిరుదు కూడా మిమ్మల్ని ప్రజలు, సేనానాయకులు పిలుచుకుంటున్నారు అనగానే, వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే ఇటువంటి బిరుదులు నాకెందుకు ప్రోలా? నాకు సింగమనాయకుడికి మధ్య వచ్చిన చిన్న విభేదాలను ఇటువంటి బిరుదులు మరింత పెంచుతాయి. రాజ్యంలో అందరూ ఐకమత్యంగా ఉండి శాంతి సౌభాగ్యాలు పెంచాలి అనేదే నా ఆశయం అని కాపయ్య అన్నాడు. ఒంటి చేతితో చప్పట్లు కొట్టలేము ప్రభు. శాంతి కావాలని మీరొక్కరనుకుంటే సరిపోదు. అవతలవారు కూడా మీతో చేతులు కలిపితేనే అది సాధ్యమవుతుంది. అయినా మిమ్మల్ని ఆంధ్ర సూరత్రాణ, ఆంధ్ర దేశాధీశ్వర అని పిలిచినప్పుడే చాలామంది ముఖాలు ఈర్ష్య, అసూయలతో రగిలిపోయాయి. ఒకరి ఉన్నతిని చూసి భరించలేనటువంటి మనస్తత్వం గలవారి మాటలు మనం మనసులో పెట్టుకోకూడదు. అయినా ఇలా ఉన్నపళంగా రమ్మని కబురు చేశారు. ఏమిటి విషయం ప్రభు అని ప్రోలయ నెమ్మదిగా మాటలను చర్చ వైపుకు మళ్లించేశాడు. దాంతో కాపయ్య అవన్నీ మాట్లాడటం విడిచిపెట్టి, ఈరోజు సాయంత్రం దేవగిరి పట్టణం నుంచి ఒక బ్రాహ్మణుడు రాబోతున్నాడు. అతడు ఏదో ఒక రహస్యమైన సమాచారం తీసుకొని మనతో సమావేశమవ్వాలని వస్తున్నాడు. ఆ సమావేశంలో నువ్వు కూడా ఉంటే బాగుంటుందని నిన్ను పిలిపించాను. అలాగే నా కొడుకు వినాయకదేవుడు కూడా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చాడు. అతడు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నాడు అని చెప్పగానే ప్రోలయ సంతోషంతో కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి, యువరాజుగారు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వచ్చారా? అప్పుడే సమావేశాల్లో పాల్గొనేంత పెద్దవాడయ్యాడా యువరాజు? అవునులే, పులి కడుపున పిల్లి పుడుతుందా? తప్పకుండా నేను ఈ రాత్రి సమావేశంలో పాల్గొంటాను ప్రభు అని చెప్పి ప్రోలయ అక్కడ్నుంచి సంతోషంతో తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.